సైకిల్ గుర్తు కొట్టండి అమ్మా. సైకిల్ గుర్తు కొట్టండి. తెలుగుదేశం అభ్యర్థి రండి రండి బాబు. ప్రసాద్ గెలుస్తాడు, గెలిచినాక సాయం చేస్తాడు. $4,000 వస్తుంది. సైకిల్ గుర్తు ఓటేస్తే చంద్రబాబు నాయుడు గెలిపిస్తే వచ్చిన నుంచి $4,000 వస్తుంది. సైకిల్ గుర్తు ఓటేయాలమ్మా. మీ ఆశీస్సులుగా ఎమ్మెల్యేకి ఎంపీకి రెండింటికి అయింది అమ్మా. మీ ఆశీస్సులుగా మంచి వ్యక్తి. ఇక్కడ అదే మీరు కలుపుతారమ్మా. ఎవరైనా కానీ సైకిల్ గుర్తు ఓటేసి నేను నలుగురు చెప్తే 6వ డివిజన్ లో ప్రచారం చేయడం జరుగుతోంది. నీరుగంట వీధి వేణుగోపాలరావు నగర్ లో ప్రచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం మనం అని చెప్పేసి కంఠబద్ధంగా మొత్తం ఈ డివిజన్ మొత్తం గట్టిగా చెప్తున్నారు. అలాగే నిన్నటి రోజున ఇక్కడ వర్షం బాగా వచ్చింది. ఎక్కడ చూసినా కానీ వాటర్ ఆగిపోయి ఉన్నాయి. అసలు వాటరే పోలేదు. నిన్న కొన్ని చోట్ల వర్షం వచ్చేటప్పుడు పర్యటిస్తే ఎక్కడ చూసినా నీళ్ళు ఆగిపోయినాయి. ఆ నీళ్ళు ఇంకా ఇప్పుడు కానీ ఇంకా క్లియర్ చేయలేదు. ఇది గత 40 ఏళ్ళలో ఇప్పుడుండే ఎమ్మెల్యే 4 సార్లు ఎంపీగా ఉన్నాడు. అంతకుముందు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన చేసిన అభివృద్ధి ఇలాగే ఇంకొకసారి అవకాశం ఇస్తే అనంతపురం సర్వనాశనం అయిపోతుంది. అభివృద్ధి అనేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు అనంతపురమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి తెలియజేస్తాము. $4,000 కోట్లు కాదు, 400 కోట్లు ఖర్చు పెట్టింటే చాలు మొత్తం అనంతపురం అంతా బ్రహ్మాండంగా ఉండేది. 4,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు. 4,000 కోట్లు వాళ్ళు జోబుల్లో వేస్తున్నారు తప్ప ఖర్చు పెట్టింది ఏమీ లేదు. నిన్న రోజున చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే ఎక్కడే కానీ కనీసం నీళ్లు పోయిన తప్పలేదు. ఎక్కడ చూసినా మోకాళ్ళ నీళ్లు నిల్చో ఉన్నాయి. 20 నిమిషాలు వర్షానికే ఎంత ఉంటే వర్షాకాలంలో రోజు తరబడి వస్తూ ఉంటుంది. అది ఇంకా ఎంత ఉంటుందో ఊహించుకోవాలి. లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడే మొత్తం నడిమొక్క బాగా ఇళ్ళకి నీళ్ళకి నీరు వచ్చినాయి. ఇప్పటి వరకు ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా చేసిన దాఖలాలు కానీ లేదు. ప్రజలు ఏమన్నా డ్రైనేజీ అన్నాడు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు మాటలతోనే కాలయాపన చేశాడు. ఈయనకి ఓటు అడిగే హక్కు ఉందంటారా లేదా? గత 5 ఏళ్లలో కొన్ని కాన్వాయ్ చేసినప్పుడు నేను 3 నెలల లోపలే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తానని చెప్పి చెప్పాడు. కనీసం దాన్ని దాఖలా ఎక్కడే కానీ మొదలుపెట్టిన దాఖలాలు కానీ లేవు. కనీసం దాన్ని డెవలప్ చేద్దామనే ఆలోచన లేదు. లాస్ట్ టైం ప్రచారం చేసేటప్పుడు నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చుకోలేకపోతే నెక్స్ట్ టైం కండక్ట్ చేయను ఎమ్మెల్యేగా ఉండను అని చెప్పి చెప్పాడు. కానీ ఏ మొహం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతున్నాడో అనంత వెంకటరామరెడ్డి గారు అర్థం కావట్లేదు. రాత్రి పబ్లిక్ మంది మీతో మాట్లాడినారు. అదే ఎక్కడ వర్షం వస్తుంది, వర్షం 10 నిమిషాలు వచ్చేస్తే ఎక్కడికెక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ దరిద్రంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఏం హామీ ఇచ్చారు? మా నాయకుడే మొన్న హామీ ఇచ్చాడు. ఇమీడియట్ గా మా నాయకుడు సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డంపింగ్ యార్డ్స్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను.